చెరువులలో ఈ బోరింగ్ చూస్తే ఈ బోరింగ్లో ఎర్రనీళ్ళు వస్తాయి, ఆ బోరింగ్ చూస్తే ఆ బోరింగ్లో ఎర్రనీళ్ళు వస్తాయి, బావిలో నీళ్ళు లేదంటే కదా 3 రోజులు వారానికి ఒకసారి పోస్తున్నారు. అవి కూడా ఒక డ్రమ్ము 2 డ్రమ్ములు బస్సు ఫోటోలు తీసుకుని వెళ్ళిపోతున్నారు. వాళ్ళిద్దరు నికార్సైన మనుషులు. వాళ్ళిద్దరు నికార్సుగా చెప్పేది ఏంటంటే మీరు అబద్ధం చెప్తున్నారు, రోజు నీళ్లు పంపిస్తున్నారు అంటున్నారు. నీకెప్పటి రాత్రి చెప్తుంటే కదా రోజు పంపిస్తున్నా నీళ్ళు. ఎందుకు వస్తాయి నీళ్ళు? అడ్జస్ట్ కాకపోతే అంటే ఉండమ్మా, అయిపోయింది మీ మాట అడ్జస్ట్. నేను ఒకటే వినోద్ గారు, నీళ్లు లేక ట్యాంకర్ రిపేర్ వచ్చింది. ఆల్టర్నేటివ్తో పాటు వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలన్నా నీళ్ళు ఆపేసి ట్యాంకర్ రిపేర్ అని చెప్పి ఆపుతారా? ఏమంటే కమిషనర్ గారు మీరు చెప్పండి. ఈయన తెలుసా మీకు? ఆయన మున్సిపల్ కమిషనర్. వీళ్ళందరూ నాకు చెప్పింది ఏంటంటే మీకు నీళ్లు రోజు పంపుతున్నాం, వాళ్ళు యానాదోళ్ళు వాళ్ళు పచ్చి అబద్ధాలు చెప్తున్నారు అంటున్నారు. సార్ ఈ రోజు నువ్వు వచ్చాక నీళ్ళు పోసారు సార్ మాకు అబద్ధం లేదంటే అమ్ముడు మేము చూపించాం కదా మీకు. ఎందుకు చెప్తారు మీరు అబద్ధాలు? 2 రోజులకు ఒకసారి ఎందుకు ఇస్తారు నీళ్ళు? ఏం పైపులు వేయించానా? ఎందుకు ఇప్పుడు మోటార్ దొంగతనం జరిగింది, ఆల్టర్నేటివ్ మోటార్ తెచ్చి పైప్ చేపేమన్నా లేదు. అప్పుడు దాకా ట్యాంకర్ పెట్టి ఉండమ్మా, ట్యాంకర్ పెట్టి మీరు 10 రోజుల నుంచి నీళ్ళు లేకుండా వాళ్ళు జ్ఞాపకం అవుతున్నారు. ఏంటి వీళ్ళ మీద కక్ష మీకు అది చెప్పండి. మీ వల్ల డ్యూటీ చేయగలరా? నేను ఒప్పుకోను. ఇంకా డ్యూటీ చేయగలరా? ఆల్టర్నేటివ్ చూద్దాం. పగిలిపోయింది ఎన్ని రోజులు వాళ్ళ 10 రోజులు అంటున్నారు. 10 రోజులు అన్నా మీరు ఏమైనా చెప్పండి. షెడ్యూల్ ఏంటి? ఇక్కడ దాదాపు 16 డ్రమ్ములు ఉన్నాయి. షెడ్యూల్ ఒకసారి మనకి ఇక్కడ ఏంటంటే ప్రెసెంట్ 2 ట్యాంకర్స్ ఇచ్చారు సార్, కమ్యూనిటీ సెక్షన్. అది ఇష్యూ ఏంటంటే అవే ట్యాంకర్లు ఇక్కడ టౌన్లో ఎక్కడ ఇష్యూ వచ్చినా మళ్ళీ అక్కడ అవే ట్యాంకర్స్ సార్ సప్లై చేయాలి. సో ఇక్కడ ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ 3 రోజులు నువ్వు రోజు స్నానం చేస్తున్నావా? ఇంట్లో డైలీ స్నానం చేస్తావా? వర్షం బావా స్నానం చేయవా? వాళ్ళు మనుషులు కదా, వాళ్ళు మనుషులు కదా. ఏమి మీ ఇళ్ళతో డబ్బులు తెచ్చామని ఇస్తున్నారా? మీ జీతాల్లో డ్రా చేసి ఇస్తున్నారా? మున్సిపాలిటీ డబ్బులే కదా, మున్సిపాలిటీ డబ్బులే కదా. మీరు ఊరు ఇళ్ళ కాడి నుంచి తేవడం లేదు కదా. మనందరం ఉదయాన్నే స్నానం చేసి పెర్ఫ్యూమ్లు కొట్టుకొని మంచి చెట్లు వేసుకుని వాళ్ళు మనుషులు కదా. రెస్పాన్సిబుల్ లేదా మీ అందరికీ? పిల్లలకి చెరువులలో నీళ్లు పోసి దురద సార్ ఒళ్ళంతా. ఏంటి వాళ్ళు మనుషులు కదా? 10 రోజుల నుంచి నీళ్ళు లేక పిల్లకాయలకి. ఎందుకు ఇప్పుడు ఈ వైకుంఠపురం రివ్యూ చేసి నీకు నేను 10 సార్లు రివ్యూ చేస్తున్నా, 10 సార్లు రివ్యూ చేస్తున్నా. ఏంటి ఈ వైకుంఠపురం మీద నీకు కక్ష? నాయకుల మీద కోపం ఉంటే మీరు ఏదన్నా చేర్చుకోండి. ప్రజలు ఏం చేశారు? ఎందుకు చేస్తున్నారు? నేను ఇప్పుడు ఈ కాలనీ విషయం దొంగతనం జరిగిన కాడి నుంచి మీతో మాట్లాడుతూనే ఉన్నాను. నేను ఈ విషయం ఎలక్ట్రికల్తో మాట్లాడా, మీతో మాట్లాడా. పైపులు అనేవి ఇచ్చా 1,75,000 పెట్టి. మోటార్ దొంగతనం జరిగింది, ఆల్టర్నేటివ్ అరేంజ్ చేయమన్నా, లేదా ట్యాంకర్లు పెట్టి నీళ్ళు తోలమన్నా. ఇందిరమ్మ కాలనీకి తోలటం లేదా? వాళ్ళు నిలనొగుతున్నారు, వీళ్ళు నోరితో మాట్లాడటం లేదనా? ఏంటి వైకుంఠపురం మీద సమస్యలు వస్తున్నాయి వినోద్? నాకు ఆన్సర్ వాళ్ళు ఆడవాళ్ళు నా నెంబర్ ఎత్తుక్కొని నాకు ఫోన్లు చేస్తున్నారు. దేనికి మీరు ఉండేది?
దేనికై మీరు నీళ్లు సప్లై చేయాల్సింది మీరు వదిలేసి ఎమ్మెల్యే ఎక్కడ హైదరాబాద్లోనో అమరావతిలో కూర్చుంటే ఆడ నుంచి ఫోన్లు కొడుతున్నారు నాకు. దేనికి మీరు ఉండేది? ఇప్పుడు 20 సార్లు చెప్పాను నీకు నేను ఈ కాలనీ గురించి. ఏంటి కమిషనర్ గారు మీ అడ్మినిస్ట్రేషన్? ఏమైందంటే సార్, యాక్చువల్గా 3 రోజులకు ఒకసారి ఒక్కొక్క ఇంటికి 3 డ్రమ్ములు నింపుతాం సార్ వాళ్ళకి. అయితే మొన్న గురువారం రోజు వచ్చిన ట్యాంకరు హాఫ్ ట్యాంకర్ తోటి అటువైపు వేసాం, ఇటువైపు వేయలేదు సార్. ఎందుకు వేయలేదు? సో అయితే అక్కడ మనకి వెంగళరావు నగర్లో పైప్ లైన్ లీక్ వచ్చి అటువైపు ట్యాంకర్లు అంటే ఇప్పుడు ఓన్లీ ఇంకా సమ్మర్ వస్తుంది, ట్యాంకర్లు పెట్టకుండానే మీరు అంత పొదుపు చేసి మున్సిపాలిటీని అంత పర్ఫెక్ట్గా మీరు నడుపుతున్నారు. ఇప్పుడు ఏమి బిల్లులు పెట్టకుండానే పర్ఫెక్ట్గా మీరు మున్సిపాలిటీని పర్ఫెక్ట్ అడ్మినిస్ట్రేషన్ నడుపుతున్నారా? ఎందుకు పెట్టలేదు? అంటే వాళ్ళకి నీళ్ళు రాగదు, ఆల్టర్నేటివ్ పైపులు పగలంగానే ఆడంటే ధనవంతులంతా నివసిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఫోన్ మీద ఫోన్లు వాయింపులు అన్నీ వస్తున్నాయి కాబట్టి ఇమ్మీడియట్లీ పైపులు పగలంగానే పంపించారు. వీళ్ళు ఏం చేశారు? వీళ్ళకి ఇచ్చేది ఇస్తూ కావాలంటే ఆల్టర్నేటివ్ చేసుకోవాలా? ఎందుకు చేయలేదు? ప్రైవేట్ ట్యాంకర్లు లేవా మన మున్సిపాలిటీలో? ఏమి చేయరా? సాయంత్రం మాట్లాడదాం. మిస్టేక్ అయింది సార్. ఇప్పుడు సాయంత్రానికి వచ్చేస్తుంది సార్ వాటర్. ట్యాంకీలు వద్దు సార్, మాకు పైప్ లైన్లు అట్లా 100 సార్లు చెప్తున్నా అలర్ట్ 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 అని. సమ్మర్ వస్తుంది అలర్ట్ అని చెప్తే మీరు ఎగనేకి ఈ రోజు నేను ఇక్కడికి వస్తున్నాను తెలిసి ఇప్పుడు ట్రాన్స్ఫర్ మోటార్ ఎట్ వచ్చింది, ట్రాన్స్ఫర్ ఎట్ వచ్చింది, ఇంత ఇర్రెస్పాన్సిబుల్ అయితే ఎట్లా? వారం రోజులు అవుతుందని చెప్పారు సార్, అందుకని ఆల్టర్నేట్ ఇక్కడ నుంచి వచ్చేస్తాం సార్ మోటార్. ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేస్తే ఎట్లా? ఇతనికి ఎందుకో ఈ వైకుంఠపురం అంటేనే శాపగ్రస్తుడైపోయాడు ఇతను. కరెక్ట్ కాదు ఇది వినోద్. ఎన్ని ఇళ్ళు ఉన్నాయమ్మా? పైపులో వేసాం మనం. మంది బిల్డింగ్ దమ్ము కూడా లేవు. మామూలు పైపు లైన్ తీసుకుంటా పొద్దు పోసుకుంటా వాళ్ళు చిన్న డబ్బులు పెట్టుకుంటున్నారు. ఉంది సార్ పైప్ లైన్ నీళ్ళు వస్తే అందరికి ఇప్పుడు మాటగా నేస్తే నీళ్ళుగా నేస్తే మామూలుగా వచ్చేస్తారు. మీ బావిలో నుంచి నీళ్ళు అగ్రికల్చర్ కింద ఉన్నప్పుడు ఆయన బతుకున్నప్పుడు అగ్రికల్చర్ అప్పుడు ఏదో గుళ్ళు తోడుకుంటున్నది 100 ఏం ఫ్రీగా ఇచ్చేది వాటర్ అని మనం ఏమో తీసుకోవట్లేదు. మున్సిపల్ ట్యాంకరే వస్తుంది, తీసుకుపోతుంది. మనం అగ్రికల్చర్ కింద మారుద్దామని అంటే అది మార్చదు. అది అందరూ హెచ్డీ కింద ఉంది. హెచ్డీ కింద ఉన్నదానికి కరెంట్ వసంతో ఇప్పుడు ఈ వైకుంఠపురంలో ఈ రామిరెడ్డి తోట దగ్గర ఒక ట్రాన్స్ఫార్మర్ షిఫ్టింగ్ ఒకటి పెట్టి అవునబ్బా దాన్ని కట్టేయచ్చు కదా. మనకి ప్రాబ్లం ఏంటి? కొత్తది తీసుకుంటాం సార్. షిఫ్టింగ్ అంటే టైం పడుతుంది, ట్రాన్స్ఫార్మర్ బాగాలేదు అంటున్నారు. 25 kV కొత్తది తీసుకుంటాం సార్. ఇప్పుడు మీకు ఒక మోటార్కే కదా? ఒక మోటార్కే సార్ 25 తీసుకుంటాం సార్. అవును, 25 kVకి ఎవరు ఈ గారు లెవెలే కదా? అవును, అది వేసి ఇచ్చేయండి అబ్బా, ఈరోజు ఇస్తారు వాళ్ళు. ఈ లోపల యానాదులకి పాపం వాళ్ళు నీళ్లు రాక అల్లాడిపోతున్నారు. తర్వాత ఈ రామిరెడ్డి తోటలో మున్సిపాలిటీకి ఫ్రీ ఆఫ్ కాస్ట్కి అగ్రికల్చర్ కనెక్షన్ తెస్తుంటే ఉన్నటువంటి దాన్ని కమర్షియల్గా ఎందుకు మార్చారు? స్విమ్మింగ్ పూల్ కింద అది తీసే అగ్రికల్చర్ వాళ్ళు అది కొంచెం చూడు. అయ్యా ఒక బోల్పులి నాయన ఆ నీళ్ళు తీసుకుంటాకే పావులు జరుగుతుంది నాయన. కట్టుకోలేదు ఏరి వాళ్ళు రమ్మని మోహన్ అటు పండి మీరు పండి లీడర్లు కాదు. అందరం బోర్లో నీళ్లు కొట్టుకుంటాం. లైట్ సంతకాలు పెట్టారు.
ఈ ఏరియా వాళ్ళందరూ సార్ మేము అవును అవును చెరువులో నీళ్ళు ఎందుకు వాడుకోవాలా? ఏం చేస్తారు రాకపోతే మొన్న వారం రోజులు రాలే పొలాయి ఏం చేయాలి చెప్పు వారం రోజులు రాలేదు సార్ ఏం చేయాలి చెప్పు అంటే వాళ్ళు రోజు ఇచ్చామని చెప్తున్నారు. ఇవరు చెప్పను ఆడవాళ్ళు చెప్పండి రోజులో తీసుకున్నారు నేను వస్తున్నాను. ఈ రోజు మాకు ట్యాంకులు లేదు సార్. ఎక్కడికి కూడా కాదు. నీళ్ళు వస్తున్నారని చెప్పి ఈ రోజు ట్యాంకులు మీద ట్యాంకులు. కరెక్ట్గా చెప్పారు. అది నా ఇది కరెక్ట్. అంతా మోసమే. పది బిందులు కొడితే నీళ్ళు ఎర్రగా వచ్చేస్తాయి సార్. మళ్ళీ మన బాదం పాలు వచ్చినట్టే వస్తాయి ఆడైతే ఎర్రగా వస్తాయి సార్ నీళ్ళు. ఆడ ఒక లైట్ వేస్తే మధ్యలోనే సరిపోయింది. ఈ ఏరియా వసంతరావు